పరంగా అసంతరం ఉండడము, ప్రజా సంఘాలు చేసినటువంటి ఫ్యాక్ట్ ఫైండ్కి దానికి కొంచెం తేడాలు కూడా ఉండడం వల్ల అసలు వాస్తవాన్ని సమాజానికి ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈశ్వరమ్మకు సంబంధించినటువంటి ఘటనలో ఆ జరిగినటువంటి దుర్మార్గం ఒక్కటొక్కటిగా తెలుసుకుంటూ పోతుంటే మనం మాట్లాడింది, మనం పరిశీలించిన దానికంటే ఆమె స్వయంగా మాట్లాడినప్పుడు అది ఇంకా దుర్మార్గంగా ఉన్నది. ఒక ఆడపిల్ల బాధితురాలు సమాజం ముందు చెప్పొచ్చో చెప్పకూడదు అనేటువంటి దానికి లోనయ్యి ఖచ్చితంగా చెప్పలేనటువంటి స్థితిలో తన పైన జరిగినటువంటి దుర్మార్గాన్ని సమాజం ముందు పెట్టింది. ఆ పెట్టిన మాటల్ని మేము అక్షరం రూపంలో రాస్తుంటే ఆ రాయడానికి అక్షరాలు చదివే వాళ్ళంతా కూడా చాలా కలిసివేసినటువంటి ఘటన. అంటే ఒక మహిళ మీద ఎన్ని రకాల హింసలు జరగవచ్చు, ప్రశ్నించేటటువంటి వాడు లేడు, ఎదిరించేటటువంటి వాడు లేడు, ఈమెను ఏమైనా చేయొచ్చు అనే ఒక బరిదెగింపుతో ఉన్నటువంటి బండి వెంకటేష్ యాదవ్ గారు, వాని తమ్ముడు బండి శివుడు, సిగ్గులేని ఒక మహిళ, వాడి భార్య, స్వయంగా మహిళ ఉండి తన భార్య అండి భర్త చేస్తున్నటువంటి అత్యాచారాలకి అకృత్యాలకి దగ్గరుండి సహకరించినటువంటి బండి శివమ్మ, వాళ్ళు చేసినటువంటి అకృత్యాలన్నీ ఆమె చెప్పడానికి ఒక మాటలు అందడం లేదు, శక్తి కూడా సరిపోవట్లేదు. ఎంత బలహీనంగా ఉండి తన బాధని సమాజం ముందు పెడతా ఉన్నది. సో ఆ బాధను అర్థం చేసుకొని అలాంటి తల్లులు ఇంకెంతమంది ఉండొచ్చు. కేవలం ఒక ఈశ్వరమ్మ మీద ఇలా జరిగిందని మనం అనుకోవడానికి వీలేదు. పొట్టకూటి కోసం బ్రతకడానికి, బిడ్డలకి 4 మెతుకులు పెట్టుకోవడం కోసం భూస్వాముల దగ్గరికి కూలికి వెళ్ళినటువంటి మహిళల్ని, శ్రామికుల్ని శ్రమ విభజన చేస్తారు. కానీ మహిళలు అయితే అదనంగా లైంగిక దోపిడీకి కూడా గురి చేస్తారు. ఈ లైంగిక దోపిడీకి గురి చేయడమే కాకుండా హింస చేయటం. ఒక చిన్న ప్రశ్న, నాకు ఉపాధి నాకు సరిపోవడం లేదు, నాకు కూలి పెంచండి, న్యాయమైనది కూడా కాదు. నువ్వు 100 రూపాయలు ఇస్తే నా 3 బిడ్డలకు నేను తిండి పెట్టుకోలేకపోతున్నాను, ఒక 500 ఇయ్యని అడిగిన పాపానికి. ప్రశ్నించడాన్ని, దోపిడీని ప్రశ్నించడం కాదు, అడుక్కుందామే, అడుక్కోవడాన్ని కూడా సహించలేనటువంటి బండి వెంకటేష్ యాదవ్ ఆమె మీద సాగించినటువంటి క్రూరత్వం, ఈరోజు మహిళల మీద తిడుతున్నట్టు ఒక్కొక్క తిట్టు వాళ్ళ శరీరాల మీద తరాలుగా జరిగినటువంటి హింసకు ప్రతిరూపం. అది చాలామంది చెప్తుంటారు, నిన్ను ఇట్లా చేసి కొడతా, నిన్ను అట్లా చేసి కొడతా అని. ఆ నీచమైన పదాలన్నీ వాడు ఆచరించి చూపించాడు. ఆ యొక్క నేర తీవ్రత ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సమాజానికి అర్థమైందా? వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్లో వాడికి స్వయంగా శివుడు సహకరించాడని చెప్తున్నాడు. శివుడి పేరు ఎట్లా మిస్ అయింది? మా బావను మా అక్కను కూడా కొట్టి మీరు కాళ్ళు చేతులు దొరకబట్టండి అని చెప్పి వాళ్ళ చేతులు దొరకబట్టించి వాడు పోలీసులు కదా లాఠీలతో కొడుతున్నట్టు పాదాల మీద విపరీతంగా కొట్టాడు. వాడు కర్రను తీసుకొచ్చి, బట్టను తీసుకొచ్చి డీజిల్లో ముంచి దాన్ని కాల్చి ఆమె మర్మావయవాల మీద వాడు పదే పదే కాలుస్తుంటే ఆమె ఆర్తనాదాలని వాడు ఒక షాడిస్ట్ లాగా ఎంజాయ్ చేసిండు. ఈ షాడిజాన్ని సమాజం ముందు చెప్పకుండా దాచిపెట్టేటువంటి ప్రయత్నము విచారణలో జరగకూడదు. ఈ సమాజంలో మహిళలు, అందులో దళిత, గిరిజన, పేద వర్గాలకు సంబంధించిన మహిళ యొక్క స్థానం ఎక్కడున్నది భూస్వామ్యం లోపల, ఈ మనువాద భావజాలం లోపల? చెయ్యని నేరాలకు వాళ్ళు ఎట్లా బలవుతారు? ఒకే వాళ్ళ వాళ్ళ మీద అమలయ్యేటటువంటి శిక్షలు ఎంత క్రూరంగా ఉంటాయో చూడాలి. ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాం, కానీ అమలవుతుంది మనుధర్మ శాస్త్రమే, అనుమవుతున్నది మను శిక్షమా సూతులే ఉన్నాయి. చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మొత్తం క్రమం మీద పోలీసులు వెంటనే స్పందించకపోవడం వల్ల చాలా సీరియస్ కుట్ర ఉంది అనిపిస్తుంది. అది బండి వెంకటేష్ యొక్క ఇలాకా, అక్కడ మనం అడుగుపెట్టడానికి వీల్లేదనుకునే పరిస్థితి. అది బండి శివుడు ఉండేటటువంటి దుర్మార్గం వ్యవస్థ, అక్కడ మనం వెళ్ళడానికి వీల్లేదని ఒక నిషేధ ప్రాంతంగా ఇక్కడ ఉన్నట్టు పోలీసులు భావించారేమో. ప్రతి విలేజ్కి ఒక పోలీసు ఉంటాడు, ఒక విఆర్ఓలు ఉంటారు, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. అయినా అక్కడ జరుగుతున్న దురాగతాల మీద వాళ్ళకు నివేదిక లేదు. అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉన్నది, శ్రమదోపిడి జరుగుతున్నది, వెట్టి చాకిరి జరుగుతున్నది. ఇన్ని చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చట్ట వ్యతిరేకంగా వాళ్ళు గూండాగిరి చేస్తుంటే దాని పట్ల కనీసం పోలీసులు కానీ రెవెన్యూ వ్యవస్థ కూడా తొంగి చూడలేదు. మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ తన పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణా మీద, శ్రమ దోపిడీ మీద, మహిళల మీద జరుగుతున్న లైంగిక దోపిడీ మీద అక్రమంగా 10 రోజులు ఒక మహిళను నిర్బంధించి ఊరంతా వినేటట్టు ఆమె కేకలు పెడుతుంటే ఆమె కేకలకు స్పందించలేని ఒక అధికారులు వ్యవస్థ ఉన్నటువంటి దుర్మార్గం వ్యవస్థ. ఇక్కడ రాజ్యాంగం అసలు అమలవుతుందా? ప్రజాస్వామ్యం అమలవుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ప్రజాపాలన అమలవుతుందా? ఇది ఈరోజు మనందరికీ ఉన్నటువంటి ప్రశ్నలు. అడవిలో ఉన్నటువంటి ఆదివాసీల్ని పట్టుకొచ్చి
మీరు నాగరిక సమాజంలో పెట్టి వాళ్ళకి మెరుగైన జీవితాన్ని ఇస్తాం, వెల్టర్ ఇస్తాం, మీకు అన్ని హక్కులు కల్పిస్తాం, వస్తువులు కల్పిస్తాం ఇచ్చినటువంటి ప్రభుత్వ హామీలు మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల అజమాయిషిలో రౌడీజంలో నాశనం అయిపోతున్నాయి. సొంత భూమిని కౌలుకు తీసుకొని వాళ్ళని అక్కడ కూలీలుగా చేసి వాళ్ళకి సరైన వేతనం కూడా వెట్టి కూలీలుగా మార్చి వాళ్ళ మీద లైంగిక దోపిడీ చేయటము, వాళ్ళను శారీరకంగా హింసించడము, అడిగినటువంటి వాళ్ళను చంపేయటం. ఇదే బండి వెంకటేష్ తన మామ బంధు వరుస అయినటువంటి నాగయ్యను కొట్టి చంపినాడని చెప్పేసి అక్కడ కుటుంబం చెప్తుంది. ఒక హత్య చేసిన వారం రోజులకి ఈమె మీద ఇంత అగత్యాన్ని చేసిండు. అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉందనే భయం వెంకటేష్కి లేదు, అది తన రక్షణ వలయం అనుకుంటున్నాడు. ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు, మండల మేజిస్ట్రేట్ ఉన్నాడు, ఆర్డీఓ కూడా ఉన్నాడు. మాకు ఆశ్చర్యం, ఇంత దగ్గరలో ఆర్డీఓ ఉన్నాడు, జిల్లా కలెక్టర్ ఉన్నాడు. ఇంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, నన్ను తీసుకుపోయి జైలు వేస్తారు, శిక్షిస్తారు, నాకు నేరాలు శిక్షలు ఉంటాయి అనే భయం కూడా లేకుండా ఇక్కడ మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారనే భరోసా ఎక్కువ ఉన్నది ఆయనకి. మంత్రి జూపల్లి కృష్ణారావు గారి భరోసాలో, ఆయన యొక్క ఆ లాలనలో ఈ బండి సోదరులు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అట్లున్నాయి. ఇంత జరిగితే సమాజం ముందుకొచ్చి ఆమె ఆర్తనాలు విని మీడియాలో వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఒక్కదాన్ని పోలీసులు బాధ్యత కేసు పెట్టారు, వైద్యులు చికిత్స చేస్తూ ఉన్నారు. దాన్ని కృష్ణారావు గారు దగ్గరుండి ఫోన్ చేసి చెప్పారట. మంత్రి గారు చెప్తే తప్ప ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేయరా? చెయ్యరాళ్ళు మంత్రుల కోసమే. పోలీసుల బాధ్యతన మంత్రి గారు చెప్తేనే కేసు పెడతారా? అంటే మంత్రి గారు సమాజం ముందుకు వచ్చినా కూడా మంత్రి గారు చెప్తేనే చెప్పే పరిస్థితున్నది. ఈ మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ములచింతలపల్లిలో కానీ కొల్లాపూర్ కానీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరమ్మను పరామర్శించిరా? ఇక్కడున్న స్థానిక మంత్రి ఆ బాధితులను పరామర్శించడానికి నిమ్స్ కావాల్సి వచ్చింది ఆయనకి. నిమ్స్లో ఉప ముఖ్యమంత్రితో పాటు వెళ్ళి ఈరోజు అక్కడ వెళ్ళారు. మేము ఇక్కడ ఆయన్ని పరామర్శించడానికి వచ్చాం. మీకేం బాధ ఉంది సార్, ఏం నొప్పి ఉంది సార్, మీ ఇంట్లోకి వెళ్ళి మీ నియోజకవర్గంలో జరిగిన ఒక బాధితురాలిని దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కూడా వీల్లేనంత కదలలేని స్థితిలో మీకు వచ్చిన రోగం ఏంది అని మేము పరామర్శించడానికి వచ్చాము. ఆయనకు వచ్చిన రోగం ఏంది, నొప్పి ఏంది అని. కానీ ఆయన హైదరాబాద్లో ఉన్న నిమ్స్కి వెళ్ళాడు. ఇక్కడ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చాం. మేము ములచింతలపల్లిలో బాధితురాలనేటువంటి ఈశ్వరమ్మను కలవాలా, ఆమె కన్నీటిని తుడవాలా మేము రాసాం. ఆమె కన్నీటికి ఆమె గాయాలకి మన కన్నీటిని అద్ది స్వాంతన చేకూర్చుదాం, మనకు ఒక భరోసాని ఇద్దాం అని వచ్చాం. ఈరోజు మా పరామర్శకి మా భరోసా కూడా దక్కకుండా రాత్రికి రాత్రి ఈశ్వరమ్మని తరలించారు. తరలించడం వెనుక కూడా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి వైద్యులకి చదువుకున్నారా లేదా? ఒక మహిళ శరీరం మీద ఇంత తీవ్రమైన హింస జరిగితే ఆమెకు అవసరమైనటువంటి మెరుగైన వైద్యాన్ని వెంటనే నిమ్స్కు తరలించకుండా ఇక్కడ కాలయాపన ఎందుకు చేశారు? అలా పడేస్తే మంచం మీద 4 రోజులు చచ్చిపోద్దు అనుకున్నారు. ఆమె చావకుండా ప్రజల యొక్క మద్దతుతోని చికిత్స అందేటట్టు చేయడం వల్ల మళ్ళీ అది ఇంకా ఎక్కువైనప్పుడు తీసుకెళ్ళి నిమ్స్లో పడేశారు. అది ఒక జైలు. ఇప్పుడు బయట నుంచి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తప్ప ఇంకెవరు కూడా వెళ్ళి ఆమెను పరామర్శించలేని స్థితి, ఆమె గాయాలను చూడలేని స్థితి. ఆమె గొంతు విప్పింది బయటకు వచ్చి. ఈ గొంతు మళ్ళీ ఇంకోళ్ళు వినబడకుండా చేయడం కోసం అంటే మంత్రులకి అధికార యంత్రాంగం ముందు మాత్రం ఉండాలి. ఆమె ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కంట్రోల్ చేసే వ్యవస్థ స్టార్ట్ అయింది. ఇక్కడ శివుడిని ఎట్లయితే స్థానిక ఎస్ఐ మిస్ చేసిండో, ఎట్లయితే స్థానిక డిఎస్పి మిస్ చేసిండో, ఆమె మీద జరిగినటువంటి దుర్మార్గాలను కూడా మిస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇక్కడ ఉన్న పోలీసులు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ బాధ్యతగా మీరు ఆ విచారణ జరిపి అందులో కేవలం శివుడు వెంకటేష్ మాత్రమే కాదు, ఆమెను కిడ్నాప్ చేయడంలో సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇన్ని నేరాలు చేస్తుంటే రాజకీయ అండదండలతో వాళ్ళని కాపాడుతున్నటువంటి మంత్రి స్థాయి వ్యక్తి ఉన్నాడు. ఇంకెంతమంది అంచెలంచెలుగా రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్టు తీసి వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారం పట్ల కేసు పెట్టాలి, జైలు వేసి తొక్కాలి. అలాగే ఈ ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక శక్తులు, రాజ్యాంగేతర శక్తులు సాగిస్తున్నటువంటి రౌడీ పాలనలో బలైనటువంటి కుటుంబాలన్నీ వివరాలు తీయాలి, బలైన మహిళలందరి వివరాలు తీయాలి. ఈ నేర చరిత్ర మొత్తం తీసి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు పెట్టాలి. ముందుగా ఈ ప్రాంతం నుంచి వాళ్ళు బహిష్కరిస్తే కానీ, వాళ్ళని ఈ ప్రాంతం నుంచి బహిష్కరిస్తే కానీ అక్కడ ఉన్నటువంటి చెంచులకు కానీ శ్రామిక వర్గ ప్రజలకు కానీ రక్షణ లేదు.
రక్షణ లేని మీ అందరి సాక్ష్యమే. 10 రోజులు ఒక ఊర్లో పెట్టి మనిషిని చిత్రహింసల పాలు చేస్తుంటే ఎవ్వరు బయటకు వచ్చి మాట్లాడలేని స్థితి అంటే అలాంటి శక్తి అక్కడ ఉండడం అవసరమా? వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంది? ఇక్కడ వాళ్ళందరికీ ప్రాణభయం ఉన్నది, సాక్షులకు ప్రాణభయం ఉన్నది. మా భూములు గుంజుకుంటాడేమో, మా బిడ్డలను హత్యలు చేసి చంపేస్తారేమో భయం ఉన్నది కనుక వాళ్ళని వెంటనే ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం చెప్తున్నది. ఎవడైతే ఒక ప్రాంతం లోపల పదే నేరాలు చేస్తాడో అక్కడ ప్రాంతం యొక్క అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి వాడిని వెంటనే ఇక్కడి నుంచి బహిష్కరించాలని ఉన్నది. కనుక ఇప్పుడు ఈ ఈశ్వరమ్మకు సంబంధించినటువంటి మొత్తం ఘటన మీద సమగ్ర విచారణ జరిపి ఆమెకు ఇవాళ ఎంత సిగ్గుచేట అనిపిస్తుంది అంటే, నేను 2 లక్షల రూపాయలు ఇచ్చాను, క్వింటాల బియ్యం ఇచ్చాను, 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్తా ఉన్నారు. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి ఇస్తున్న హామీలు ఏంటంటే ఆ పిల్లలకి ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్ ఇస్తాం, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారంటే అంతవరకు చదివిస్తారంట. వాళ్ళు ఆదివాసీలు, చెంచులు, ఆశ్రమ పాఠశాలలో వాళ్ళకు హక్కు అది, వాళ్ళ అడ్మిషన్. నువ్వు చదివించేది ఏముంది? నువ్వు పెట్టే పురుగులు అన్నం దీన్ని బతకమని చెప్తున్నావా? మెరుగైన విద్య వాళ్ళకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇవ్వలేవా? వాళ్ళదైన హక్కుని నువ్వు ఇస్తున్నాను గొప్పగా చెప్పుకుంటున్నావు. చూడు ఎంతవరకు చదివితే అంతవరకు ఇస్తాడంటే ఇందులో ₹1 ఖర్చు ఏమైనా ఉందా? వాళ్ళు ఆదివాసులుగా చెంచులుగా వాళ్ళు సాధించుకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కులో భంగం వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది. ఇందులో మీ ఖర్చు ఏమున్నది? ఆమె బాధితురాలు, చట్ట ప్రకారం ఆమెకు ఉద్యోగం అర్హురాలు, తన భర్త ఉద్యోగానికి అర్హుడు, తన పిల్లలు కాంపెన్సేషన్కి అర్హులు. వాళ్ళకు ముందుగా రక్షణ ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, ఆ తర్వాత ఆమెకి వాళ్ళ భర్తకి సరైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి మేము చాలా ఉద్ధరించామనేటువంటి ఉద్ధారకల పోజులు పెట్టొద్దు. ఎస్ఏ చట్టం వ్యతిరేకమవుతుంది. ఎస్ఏ చట్టాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు నిర్లక్ష్యం చేసినటువంటి శిక్షార్హులు అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ ఈ కేసును గుర్తించడం లోపల నమోదు చేయడం నిర్లక్ష్యం వహించాడు. అతని మీద ఎస్సీ అత్యాచార నిరోధన ప్రకారం కేసు నమోదు చేయాలి. ఇక్కడ ఉన్నట్టు ఎంఆర్ఓ తన రెవెన్యూ డివిజన్లో మండల్ మేజిస్ట్రేట్ తన డివిజన్లో జరుగుతున్నటువంటి నేరాన్ని గుర్తించి చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయిండు. బాధితురాలకి మెరుగైన వైద్యం ఇవ్వడం లోపల, కుటుంబాన్ని పోషించడంలో, రక్షణ కల్పించడం లోపల రెవెన్యూ అధికారిగా ఫెయిల్ అయ్యాడు. అతని మీద కూడా ఎస్సీ అత్యాచార చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి. ఈరోజు సాక్షాత్ ఆర్డీఓ ఆఫీస్ ముందున్నాం మనం. మీరు ఎవరని అడుగుతున్నాడు ఆయన. ఎందుకు వచ్చారు మీరు అంటే, ఇది ఆఫీస్ అండి, అర్జీలు ఇవ్వడానికి, సమస్యలు చెప్పుకోవడానికి, హక్కుల కోసము నిలదీయడానికి చాలామంది వస్తారు. అలాగే వచ్చాము మేము. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఇక్కడ ఉండి కూడా ఇంత జరుగుతుంటే దాని పట్ల వాళ్ళ స్పందన లేదు. కనుక అతని మీద కూడా ఖచ్చితంగా ఎస్సీ చట్టంలో కేసు నిర్లక్ష్యపరిచినందుకు వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా కేసులో భాగం చేయాలని చెప్పేసి కుల నిర్మూలన పోరాట సమితిగా ఇక్కడికి ఈరోజు పిలుపులో భాగంగా వచ్చినటువంటి మిత్రులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ సాధన కోసం మా పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తాం. ఇప్పటికే దక్షిణ భారతదేశం అంతా దీన్ని స్పందించింది వస్తున్నది. మమ్మల్ని కనుక మేము చేసినటువంటి ఈ పోరాటంలో భాగంగా వెలికిలోకి వచ్చిన సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించడానికి సరైన చర్యలు తీసుకోకపోతే ఒక మహత్తరమైనటువంటి పోరాటాన్ని మేము జాతీయ స్థాయిలో చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ విముక్తం కల్పిస్తాం. ఏ మాత్రం వాళ్ళని మీరు కాపాడడానికి ప్రయత్నం చేసినా మీరందరూ కూడా నేరస్తుల లిస్టులో చేరిపోతారని ఇప్పటిదాకా నేను చెప్పిన వాళ్ళందరూ కూడా గుర్తించుకొని ఆ విచారణ సమగ్రంగా జరపాలని చెప్పేసి మేము కోరుకుంటూ పోరాడదాం. ఈశ్వరమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడదాం. చెంచుమల ఈశ్వరమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అరెస్ట్ చేయాలి. బండి వెంకటేశ్వర యాదవ్ను వెంటనే అరెస్ట్ చేయాలి. కామాంధుడు బండి శివుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళా జాతికి సిగ్గుచేటైనటువంటి శివమ్మను వెంటనే పోరాడదాం. శివమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. అండగా ఉందాం చెంచు జాతికి, అండగా ఉందాం.